ఎక్కడ పెట్టాను కనపట్లేదేంటి? హలో ఎవరో? హలో సత్యబాబు, నేనరా కొండని మాట్లాడుతున్నాను. ఒరే నువ్వా? ఆ రోజు రాలేదేంట్రా? నీకు ఎంతో కష్టపడి అడ్రస్ చెప్తేనా? తిరిగి తిరిగి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర తేలానరా. అయ్యో అలాగా, మళ్ళీ ట్రై చేయి. ఏ ట్యాంక్ బండ్ దగ్గర రావడానిక? ఈ తింగరం ఇలా డైరెక్ట్ గా ఊరు పంపించాలి. ఒరే ఓ పని చేయి, మంచి ఆటో చూడు. ఒకటేంటి ఇక్కడ చాలా ఆటోలు చూస్తున్నాను. చూడమంది చూడటానికి కాదురా, ఎక్కడానికి. అలాగే ఆటో వెళ్ళిపో. అరే కొండ, నేను మాట్లాడి చెప్పు. డ్రైవర్ డైరెక్ట్ గా సెక్రటేరియట్ రోడ్డు వచ్చామని చెప్పు. మరి నేను ఒరే డ్రైవర్ తో పాటు నువ్వు కూడా రావాలరా. అలాగే సెక్రటేరియట్ వచ్చిందా? వచ్చిందిరా. ఆ పక్కన ఎన్టీఆర్ పార్కు, లూమిని పార్కు కనపడ్డాయా? కనపడుతుంది. ఆ ఎన్నే రైట్ అని చెప్పాను. అదేంటి రన్ సౌండ్ వచ్చింది, ఏమైంది? దేవుడు కనిపించాడు రా. ఏంటి అప్పుడే బిర్లా టెంపుల్కి వెళ్ళిపోయావా? కాదురా, యాక్సిడెంట్ అయింది. అవునా? ఆటోకేనా అయిందా? లేదురా, నాకు యాక్సిడెంట్ అయిందిరా. చా ఒరే అంబులెన్స్ పిలిపించరా. అక్కర్లేదురా, పడింది అంబులెన్స్ కింద. అయితే ఇంకేంట్రా మొహమాట పడతావు? డైరెక్ట్ గా వెళ్ళి అంబులెన్స్ లో కూర్చో, వాళ్ళే తీసుకెళ్ళి రిచ్ గా ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వేం మొహమాట పడకో. యాదవ మొహమాటం నీకు. ఇందాక నుంచి చెవిలో పెట్టుకుని నేను చెప్పేది వినిపించుకోవడం ఏంటి? ఇప్పుడు చెప్పయా ఏంటా, ఏం కావాలి నీకు? ఆ యాడ్ ఏజెన్సీ తీసిన ఫోటోలు ఏమయ్యారా? నీ కళ్ళోడు ఉన్నోటే లేపనోటే. ఏంటి ఫోటోలు ఎక్కడో వెతికితే ఏం కనపడతాయా? ఆఫీస్ లో అందరూ టెన్షన్ పెట్టేవాళ్ళే. లాభం లేదు, ఒక సిగరెట్ తాగాల్సిందే. బాబోయ్, ఆఫీస్ లో సిగరెట్ కాల్తున్నావు నువ్వు? ఆఫీస్ లోనే కాదు, అసెంబ్లీలో కూడా కలుస్తా. నీకు విషయం తెలుసా? తెలుసు. మరి అన్నా సిగరెట్ ఆడితే ఎందుకు అర్పాలరా? నీ ఎదవ మొహం మీద ఊత్తా. ఏం చేస్తావు? ఊదుము. చంద్ర గారు, దిస్ ఇస్ టూ మచ్. మీ పద్ధతి ఏం బాగోలేదు. ఇది ఆఫీస్ అనుకున్నారా, స్మోకింగ్ రూమ్ అనుకున్నారా? మేనేజర్ అయ్యి మీరే ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే మిగతా స్టాఫ్ అంతా ఎలా సిన్సియర్ గా పనిచేస్తారు? ఇలాంటి ముదిరిపోయిన ముసలను తీసి ఎంగ గర్ల్స్ పెట్టండి, సిన్సియర్ గా ఉంటారా? నువ్వు నోర్మోయ్. మోహన్ హార్డ్వేర్ చెక్ ఇచ్చారా? రేపటి దాకా టైం ఉంది కదా అని. నిన్నటి పని ఈ రోజు కాదు, రేపటి పని ఈ రోజు చేయడం నేర్చుకోండి. అన్ని నేను చెప్పాలంటే కష్టం, నేర్చుకో. నేర్చుకుంటాను రా. నువ్వు మాత్రం ఇలాంటి ఫిట్టింగ్ పెట్టడం బాగా నేర్చుకున్నావు. సార్, ఆ ఫారిన్ డెలిగేట్స్ ఈ వీక్ లోనే ఇండియా వస్తున్నామని ఫ్యాక్స్ పంపించారు. ఇస్ ఇట్? థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఆగమ్మా, కొబ్బరికాయ ఇక్కడే కొట్టే. దేవుడు అక్కడుంటే కొబ్బరికాయ ఎక్కడ కొట్టమంటారేంటి బాబా? ఏం లేదమ్మా, ఈ గుళ్ళో పూజారికి క్రికెట్ పిచ్ ఉంది. ఉంటే కొబ్బరికాయ తీసుకెళ్ళావనుకో తొడగ రాసుకుని మరీ కొడతాడు. అసహ్యంగా ఉండదు. నువ్వు కొబ్బరికాయ కొట్టమ్మా, నేను లైన్ లో ఉంటాను. సరే. భక్తి అంటే అలా ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నమస్కారం. 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 నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా ఏమో తెలియదు. తెలియకుండా నమస్తే ఎందుకు పెట్టినావు? ఆయన పెట్టిండ నేను పెట్టినా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ అరే నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? అంటే నేను ఎవరో తెలిస్తే కానీ నమస్కారం చేయరా? నువ్వెవరో తెలియకుండా నమస్కారం ఎలా పెడతారు? ఇలాగా. ఇలా పెట్టకూడదా? ఒంటి చేత్తోటే. అవ్వా, మీరు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు నమస్కారం పెట్టడం చూసారా? ఎప్పుడో చూశాను. ఎయిర్ హోస్టెస్ నమస్కారం చేయడం చూసారా? అది ఎప్పుడో చూశాను. సార్ మీకు ఒక్కతే అమ్మాయి కదూ? నీకెలా తెలుసాయా? ఒక చేత్తో నమస్కారం చేస్తే ఒక్కళ్ళే ఉంటారు, రెండు చేతులతో నమస్కారం చేస్తే ఇద్దరు, మూడు చేతులతో నమస్కారం చేస్తే ముగ్గురు. నమస్కారం. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. గుడికి వచ్చినందుక కాదు, నాతో వచ్చినందుకు. ఏదో మొక్కుందన్నారుగా, తప్పలేదు. ఈ విషయంలోనైనా నా మాట విన్నావు. క్యూ చాలా ఎక్కువగా ఉంది, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం పదండి. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? ఏం అక్కర్లేదు సార్, ఇప్పుడే టిఫిన్ కూడా చేశాను. మా సత్తిగాడు కూడా సేమ్ డిట్టో నీలాగే మాట్లాడతాడు, నీలాగే ఉంటాడు. అచ్చా, నాలాగే చాలా గొప్పోడై ఉంటాడు. ఏం చేస్తుంటాడు సార్ ఆయన? ద్రాక్ష పళ్ళుకి తొక్కలు ఉంచుకుని తింటా ఉంటాడు. ఎదవా. నమస్కారం సార్. అయ్యో, ఆఫీసు టైం అయిపోతుంది. ముందు చూస్తే ఇంత ఉంది, వెనక చూస్తే అంత ఉంది. అమ్మో, మా బాస్ చూస్తున్నాడు. నన్ను చూశాడంటే కొంప మునిగిపోతుంది. అమ్మా, ఎండ ఎక్కువగా ఉంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి దర్శనం చేస్తురా. మరి నువ్వు? నేను ఇక్కడి నుంచి దండం పెడతాను. ఏడుకొండవాడా, వెంకటరమణ, గోయిందా గోయిందా. క్యూలో వెళ్తారా? డాడీ, దేవుడి దగ్గరికి వచ్చావా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చావన్నది కాదు. పదండి.
ఆగండి సార్, ఉమ్, ఉమ్. క్యూలో రండి. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. ఉంచు చెప్తాను. నమస్కారం సార్, వెళ్ళండి. ఇలా వచ్చేస్తారేమిటి? లైన్ లో రావాలి. ఆ? అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని త్వరగా పంపించేయమంటాను. ఆ, మా వాడి మాటలకేం గానీ మీరు పూజ చేయండి. అష్టోత్తరం చేయమంటారా, సహస్రం చేయమంటారా? పాపం పోవడానికి ఏది మంచిదైతే అది చేయండి. ఏమిటి ఇలా వచ్చేస్తుంది? గొడవగాని చెయ్యదు కదా. ఆ రోజు మీరు పర్సు అవును, నేనే. ఏంటి పాపాలు చేపాలు అంటున్నారు? మీరు చేసింది తప్పంటున్నాను. ఎందుకు? ఏమండి పూజారి గారు, అమ్మా, ఇక్కడ ఇంతమంది లైన్ లో వెయిట్ చేస్తుంటే అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి హారతిస్తున్నారేంటి? అది అలా అయితే బయట ప్రసాదాలు అమ్మబడును, చెప్పులు విడవలను అన్న బోర్డులతో పాటు లంచాలు ఇచ్చిన వాళ్ళకే పూజలు చేయబడును అన్న బోర్డు కూడా పెట్టండి. అది కాదమ్మా. ఆ అమ్మాయిని మాట్లాడినివ్వండి. లైన్ లో ఎంతమంది ఉన్నారో చూడు, అప్పటి వరకు వెయిట్ చేయాలా? హాస్పిటల్లో డాక్టర్ల కోసం వెయిట్ చేస్తాం, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తాం, దేవుడి గుళ్ళో మాత్రం వెయిట్ చేయలేం. ఇలా అయితే పుణ్యమే వస్తుందండి. ఎవరమ్మా నువ్వు? దేవుడి తరపున లాయరు. ఆ? ఎంత చెబుతుంది? గుడికి వచ్చినప్పుడు ఉండాల్సింది భక్తి, కోపం కాదని తెలీదా? కోపానికే ఊరినే వచ్చేస్తుంది. అది డబ్బెట్టు కొనేది కాదు కదా. అమ్మా, గొడవ ఎందుకు? మీ పేరు చెప్పండి, అర్చన చేసేస్తాను. నా పని అయిపోవటం కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను లైన్లోనే వస్తాను. నీకేం పని లేదు కదా, ఆ పని చేయి. లుక్కులొద్దు. పంతులు గారు, అలాగేనండి. రే ఆ. ఆగరా, గుడికి వచ్చే కాసేపు కూర్చొని వెళ్ళాలి. డాడీ, ఆఫీస్ లో చాలా పని ఉంది. మీరు కూర్చొని, ఎవరు కూర్చొని ఒకటే కదా. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నాకు కొంచెం ప్రసాదం పెడతావమ్మా? అంకుల్ మీరా? అదేంటి నన్ను ప్రసాదం అడుగుతున్నారు? మీరు కొబ్బరికాయ కొట్టలేదా? టైం వేస్ట్ అవుతుందని మా వాడు కొట్టనివ్వలేదు. మీ అబ్బాయి పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడా? అదేంటి అలా అడుగుతున్నావు? ఆయనకి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నారుగా. చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటమ్మా? శ్రీదేవి. ఏం చదువుతున్నావు? డిగ్రీ పూర్తి చేశాను. ఐఐఎం ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. అంటే మీది హైదరాబాద్ కదా? కాదండి, మాది రాఘవాపురం. మరి ఇక్కడెక్కడ ఉంటున్నావు? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అయ్యో, బాబాయ్ అంటే గుర్తొచ్చింది. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వస్తాను. శ్రీదేవి, ఏంటంకుల్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా రామ, ఆఫీస్ టైం అయిపోతుంది. సార్ నమస్కారం సార్. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వెందుకు నమస్కారం పెడుతున్నావు. ఎందుకు సార్? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఒకటే దరిద్ర అలవాటు అయిపోయింది. చిల్లర లేదు. నమస్కారం చేస్తే చిల్లర లేదంటారా? ఓ, ఇదంతా నా కర్మ. ఇది నా ఫేస్ ఫాల్ట్ కాదు, ఈ ప్లేస్ ఫాల్ట్. ఇక్కడ ఉంటే ఎవడొకటి చిల్లర వేస్తాడు. ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. మన ప్రాజెక్ట్ ని స్టడీ చేయడానికి ఎల్లుండి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ. వీ మస్ట్ డూ ఇట్. ఈ ప్రాజెక్ట్ లో కనుక మనం సక్సెస్ అయితే ఇలాంటి ఫారిన్ ప్రాజెక్ట్స్ మనకు చాలా వస్తాయి. సో వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అడుగడుగునా మన కల్చర్ తాకట్టుకోవాలి. నాకు వదిలేండి సార్, అంతా నేను దగ్గర చూసుకుంటానా. నేను పంపాలనుకున్నది కొండపల్లి బొమ్మని, దిష్టి బొమ్మను కాదు. చంద్రం గారు మిమ్మల్ని ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నావా? అబ్బో, సో అర్థమైంది కదా ప్రియా? సార్? నువ్వు ఎల్లుండి చక్కగా చీర కట్టుకుని మన సాంప్రదాయానికి ప్రత్యేకంగా రావాలి. నేనా? నాకు చీర కట్టుకోవడం రాదు సార్. ఏం పర్లేదు, నాకు వచ్చి కదా. అయితే నువ్వు కట్టుకురా, నిలువుగాడిలాగా చక్కగా ఉంటావు. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? చీర కట్టడం, చార్మినార్ కట్టడం అంత కష్టమేం కాదు. అరగంట సిన్సియర్గా ట్రై చేస్తే అదే వస్తుంది. ఓకే? నువ్వు చీరలో చాలా బాగుంటావు. ప్రియా, ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా, నువ్వు నిజంగా చీరలో చాలా బాగుంటావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగుంటావు చీరలో. ఎలా ఉంది? బాడీకి బ్యాండేజ్ చుట్టినట్టుంది. కొత్తలో అలాగే ఉంటుంది. ఏది నడు? ఓకే. నిప్పుల మీద నడిచినట్టు ఆ నడకేంటే? కొంచెం ఫ్రీగా నడు. అలాగే. ప్రియానికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ కనీసం 2 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నా వల్ల ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. ఏం పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కదా. ఓకే, బాయ్. ₹10 ఇవ్వండి సార్. ముష్టోళ్ళు కూడా దారుణంగా రేట్లు పెంచేశారు. సార్, ఏంటి? నేను అడిగిన పార్కింగ్ ఫీజు ₹10 సార్. అదేంటి? అబిట్స్ ₹5 కదా. అయితే అక్కడే పార్క్ చేసుకోండి. ఏమయ్యా, నా కారుకి పార్కింగ్ అవసరం లేదు. దీన్ని దొప్పడం ఎవరి వల్ల కాదు. కావాలంటే తాళాలు కూడా కారులోనే వదిలేస్తాను. అదేదో బయట పార్క్ చేసుకోండి సార్. అక్కడ ఫ్రీయా? ఫుల్ ఫ్రీ. చదువుకునే కాలేజీల్లో కూడా పార్కింగ్ ఫీజులు. అక్కడికి ఏదో డబ్బులు చెట్ల కాస్తున్నట్టు. అలా ఇంకా రాస్తూనే ఉంది పరీక్ష. హలో, సీనియర్ సివిల్ ఇంజనీర్ చంద్రం స్పీకింగ్. చా
యువతల ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ సత్యబాబు స్పీకింగ్. ఆ? బాబు అంత వద్దుగానే నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా రమ్మని బాస్ చెప్పారు. ఎందుకురా? లేట్ అయితే నీ సీట్ ఉండదన్న డౌట్. అమ్మో వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. అన్ని టెన్షన్లు ఒకేసారి వస్తాయి. ఏంటా సౌండ్? ఇక్కడ కూర్చున్నందుకు కూడా పార్కింగ్ ఫీజా? ఏంటా నవ్వు మాయల పగిరిలాగా? ఏమైనా మాయమైతే నేను అలాగే నవ్వుతాను. ఇప్పుడు ఏ మాయమని? నేను మాయం లేదు, నా కారు మాయం లేదు. కారు అక్కడే ఉంది, దాని కీస్ అక్కడే ఉన్నాయి. కింద చూడండి. నా పట్ట తప్ప అది బాగానే ఉన్నాయి. మీ కింద కాదు, కారు కింద. ఆ? నా కారు టైర్లు ఏమిటాయి అది? 10 రూపాయలు కాసుపడితే 10,000 బొక్కైంది. దీనివల్ల నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే కార్లు బయట పార్క్ చేయరాదు, పార్కింగ్ లోనే పార్క్ చేయవలను. ఆ? ఓ బాబాయ్ బాబాయ్ ఆ? ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ర్యాంక్ గ్యారంటీ. ర్యాంక్ నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందమ్మా? వెళ్దాం పదా. అదేంటి కార్ ఇక్కడ? కారు ఇక్కడే ఉంది కానీ దాని టైర్లే లేవు. అదంతా తర్వాత చెప్తా కదా. ఆటో బ్యూటిఫుల్. బాస్ మూడ్ ఎలా ఉందిరా? నాకు ప్రమోషన్ నీకు డిమోషన్ ఇచ్చేస్తాడు అనుకుంటా. అమ్మో అలా జరగడం వీలేదు. నేను ఆల్రెడీ నొక్కాను. లిఫ్ట్ 5th ఫ్లోర్ లో ఉంది. కిందకి వచ్చి పైకి వెళ్ళడానికి 10 నిమిషాలు అడుగుతాయి. అదే మెట్లకి వెళ్ళాను 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. బాస్ సీరియస్ చాయిసెస్. అమ్మో 5 నిమిషాలు కలిసి వచ్చినట్టే. నువ్వు లిఫ్ట్ లో రమ్మా, నేను మెట్ల మీద పెడతాను. మాతో పాటు 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే హాయిగా లిఫ్ట్ లో వచ్చాడు కదా. కంగారు ఎక్కువ నీకు. టైం రా, టైము. సారీ వాచ్ అయిపోయింది. ఆ టైం కాదురా, నా బ్యాడ్ టైము. ఇవాళ తెల్లారుజాము నువ్వు నా కళ్ళకి వచ్చావు, అన్ని కష్టాలే. ఆహా ఎంత ఆనందకరమైన విషయం చెప్పావు. అమ్మా కనకదుర్గం తల్లి డైలీ ఈయన కళ్ళకి వచ్చేలా చూడమ్మా. ఆ, దేవతలు దయ్యాలకి వరాలు ఇవ్వరు. కరెక్టే నీకెవరు. ఆ? అమ్మో రా, రా, రా. బాబాయ్ నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను బాస్ కలిసి వచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ ఇది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. సారీ సార్. రేపు ఫారినర్స్ వస్తుంటే ప్రోగ్రామ్స్ గురించి ఎవరు పట్టించుకోరేంటి? ఛే! అమ్మో బాస్ మూడ్ బాగలేదు. ఇప్పుడు కలిస్తే డిస్మిస్ ఖాయం. చంద్ర గారు, సార్ రేపు ఫారినర్స్ వస్తున్నారు. ఆ, ఎవరు ఏ పనులు చేస్తారో లేదండి. తెలియట్లేదు. అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? లేదండి, అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి ఉన్నా కదా. ఆ విషయాల్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా. దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్ర గారు, సార్ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ కూతురు సార్. ఐఎం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంతలో అర్జెంట్ గా మీరు రమ్మన్నారని తెలిసి కూడా తీసుకొచ్చాను. అమ్మ శ్రీదేవి, ఈయన మా బాస్ వివేక్ గారు. నమస్కారం అండి. నమస్తే. చంద్ర గారు ఒక సైడ్ రండి. సార్ చంద్ర గారు, సార్ మన ఫారిన్ డెలిగేట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఆ, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా? అవును సార్, చాలా బాగుంటుంది సార్. ఆ అమ్మాయి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు, బట్ షీ మస్ట్ రిసీవ్ అవర్ గెస్ట్, దట్స్ ఆల్. సార్ నోను నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, జస్ట్ గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడమే. ముందు ఆయన క్యారెక్టర్ ని నేను రిసీవ్ చేసుకోలేనే. పైకి అలా కనిపిస్తారే గానీ చాలా మంచి మనిషి అమ్మా. మనసున్న మనిషి. ఆయన కోసం కాకపోయినా నా కోసం నువ్వు ఒప్పుకోవాలి. అసలు నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, ఒప్పుకోమ్మా. ప్లీజ్ శ్రీదేవి. ఆ డ్రాయింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఆ? మ్మ్. మ్మ్. ఏంట్రా ఈ గెటప్? యా బాలేదా? పొలంలో దిష్టి బొమ్మలా చాలా బాగుంది. నిన్న మన బాస్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మన ట్రెడిషన్ తాళ్ళని కట్టిపడమని చెప్పాడు. అందుకే ఇలా ఇచ్చాం. నీలా అనుకుంటున్నాడు మేము. ఆ గెటప్కి ఏమొచ్చింది? ఏం బాగలేదా? చాలా బాగుంది. బియ్య పత్తాక మధ్యలో తాడు కట్టినట్టు. అరేంజ్మెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. శ్రీదేవి గారు ఎక్కడ? ఆ, అమ్మా శ్రీదేవి, నమస్కారం అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. మై ప్లెజర్ అండి. డెలిగేట్స్ కి బొకేస్ ఇచ్చి రిసీవ్ చేసుకోవటం నేను చూసుకుంటాను. ఇంకా మన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సరే మనం వెళ్దాం. లెట్స్ రిసీవ్ దెం. పదండి. యా. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. కమ్ ఆన్ లెట్స్ గో. హాయ్ జానీ, వెల్కమ్ హోమ్. వచ్చేసారు. హాయ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కి స్వాగతం సుస్వాగతం. నోర్మయ్, అదేంటి ట్రెడిషన్ మెయింటైన్ చేయమన్నారు కదా? సత్యబాబు, ఇంకెందుకు రావటం? హలో సార్. హాయ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఏయ్ రెడీ రెప్పేద్దు. వెల్కమ్.
Why do you do this? It is our tradition to light a lamp before commencement of any important event. It gives us positive energy and approach, devotion, commitment towards the work what we do. Oh, I see. Excellent. థ్యాంక్ యూ. Mr. Vivek, can I know something about the Indian villages and the dominant factors? ఇండియన్ విలేజెస్ I'll explain it to you. Indian villages are known for their simplicity. Agriculture being the backbone of Indian economy, villages are pillars on which the nation stands. People in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. Thank you very much. We're impressed by the explanation on Indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr. Vivek, we are impressed by your involvement in this project and we accept the budget of rupees 300 crores and we are very obliged to work with you. We'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Our pleasure. శ్రీదేవి, ఏంటంగా మన సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పావు. నిజం చెప్పాలంటే మా వాడి ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. థ్యాంక్ యూ అంకుల్. నమస్కారం నమస్కారం. సారీ సార్. అయ్యి బాబోయ్, ఈ ప్రాజెక్ట్ ఓకే చేయంతాను తలపైన తోకొచ్చింది తెలుసా? ఏంటి నీకు తోకుందా? ఇదేనా తోక? త్వరగా రండి. రే ఎవడ్రా నువ్వు? ప్రెస్. అలాగే. ఏంటండి మీరు? నువ్వే కదా ప్రెస్ ఏమన్నా? ప్రెస్ అంటే పేపర్ రా. సారీ సార్, మీరేమనుకోవద్దు. మరి అది వివరంగా చెప్పచ్చు కదా ఈడు. వీడు ఎక్కేసాను మంచి ఇక్కడ. మందులో ఉన్నాడు. మా బాస్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సార్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా? నేను లక్కు నమ్ముకోను, వర్క్ నమ్ముకుంటాను. అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా? అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలంటిది. కృషి కష్టపడి సంపాదించిన రూపాయలంటిది. దొరికి దొరకని రూపాయలంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్ సార్. సార్, అసలు మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్నగారు. మా నాన్నగారు నాకు దారి చూపించారు. దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. నమస్కారం సార్. మీరు హలో నమస్కారం. సార్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు వెరీ గుడ్. నమస్కారం సార్. అలాగే అలాగంటారండి. నమస్కారం చేయండి సార్. అలాగేనా? అరే అలాగంటారు. నమస్కారం చేయండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి మీకు ఎవరు కనిపించినా నమస్కారం ఆడతారా? అంతేనండి. అయితే మా తాతయ్య కూడా అట్రా. పిలిపించండి ఎడతాను. ఆయన ఇక్కడ లేడు, పైన ఉన్నాడు. పైన అంటే ఏ ఫ్లోర్ లో అండి? సిల్లి పైన అంటే చచ్చిపోయాడు. ఆహా, అయితే వెళ్తా పదండి. మామూలుగా వెళ్తాం కుదరదు, ర్యాకెట్ వేసుకుని వెళ్ళాలి. అయితే నీ దగ్గర పేపర్ ఉందా? ఎందుకు? రాకెట్ తయారు చేద్దాం. అదిగో నమస్కారం అంటూ. నమస్కారం అండి. వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం పెట్టండి సార్. మీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈయన ఎక్కడో చూసినట్టుంది. బాబాయ్ ఆ, వెళ్దామా? వీళ్ళందరినీ పంపించేసరికి చాలా టైం పడుతుందమ్మా. నువ్వు ఆటోలో వెళ్ళు. అలాగే. ఏంటండి చంద్ర గారు, ఈ టైంలో ఒంటరిగా ఆటోలో పంపుతారా? శ్రీదేవి గారు మన గెస్ట్. సార్. దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది. మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి. నేను డ్రాప్ చేస్తాను. అలాగే సార్. పదండి. ఆ, వెళ్ళమ్మా. మ్, టుడే ఈజ్ ఏ గోల్డెన్ డే ఫర్ మీ. ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 ఆర్కిటెక్ట్గా ఉన్న నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. రియలీ వెరీ హ్యాపీ టుడే. అనుకున్నది సాధించినప్పుడు అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ సక్సెస్లో మీకు బాగుందండోయ్. మన ట్రెడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేశారు. థ్యాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆ, అదేనండి మా ఇల్లు. ఓ ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. వస్తానండి. అలాగే. శ్రీదేవి గారు ఒక నిమిషం. తీసుకోండి. నేను ఎవరి శ్రమ ఉంచుకోను. ఎవరైనా డబ్బు కోసమేగా పనిచేసేది. మీరు నా కోసం 12 గంటలు కష్టపడ్డారు. గంటకు 5,000 చొప్పున 60,000. మిగతా 40,000 నా గిఫ్ట్. ఏంటి తక్కువని ఫీల్ అవుతున్నారా?
ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 అక్షరాల డబ్బు కాదు, 2 అక్షరాల థ్యాంక్స్. దాన్ని తెలుగులో కృతజ్ఞత అంటారు. అది చాలా బరువైంది, విలువైంది. డబ్బుతో దాని పరువు తీకండి. నేను ట్రెడిషన్ని నమ్ముకొని వచ్చాను, అమ్ముకోవడానికి కాదు. గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. కాఫీ మీరు తెచ్చారేంటి? కొడుక్కి తండ్రి అవడంలో తప్పే ఉందిరా. నిన్న జరిగిన ఫంక్షన్ గురించి పేపర్లో చాలా బాగా కవర్ చేశారా. మొత్తం నీ గురించే రాశారు. ఆ ఫోటోలో నువ్వెంత ఆనందంగా కనిపిస్తున్నావో తెలుసా? కానీ ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో లేదు. రాత్రి ఫంక్షన్ హడావుడిలో శ్రీదేవికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానని మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది. నీ తరఫున సారీ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను. రే, నీ అభిప్రాయాల్లో మార్పు రావాలని ఆశించడం తప్ప మార్చుకోమని ఆర్డర్ చేయలేను. ఆలోచించు. నువ్వు తెలివితేటలు లేనివాడివి కాదు. పొద్దున్న ఎవడ హైడియా ఎవడా? నేనురా కొండబాబుని. ఎరా ఎలా ఉన్నావురా? బోర్లా పట్టుకొని ఉన్నానురా. ఫోన్ కాసేపు ఒంగో బాగుంటది. ఇంకెప్పుడు ఒంగోలేనట్రా. అదేంట్రా ఏమైంది? మనిషికి వెనకాతలు ఉంటాయి ఇడ్లీలు. ఇడ్లీలు కదా కిడ్నీలా. అయ్యే నుజ్జు అయిపోయాయంట్రా. అవి కొత్త వేయకపోతే నేను చచ్చిపోతానట్రా. పోతే పోనీ కొత్త ఏం చేసుకో. నువ్వు వేయించుకోమంటే వేయించుకుంటానురా. ఓడు కాకపోతే 3 వేయించుకోరా. ఎదో మొహమాట నీకు. అరే మనిషికి 2 ఉంటాయంటగా. ఒకటి ఎక్స్ట్రా వేయించుకో. నువ్వు ఎంత గొప్ప మిత్రుడివిరా. మనం ఇద్దరు మిత్రులు రా. నువ్వు అర్జెంట్ గా కిడ్నీలు వేయించుకో, నేను వచ్చి బొక్క ఇచ్చేస్తాను. అలాగే అమ్మాయి ఇడ్లీలు వేసుకో. ఏడు ఉండాలా? ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? మనం రాజమండ్రి పెడుతున్నాం కదా, ఆ వివరాలు మాట్లాడుతున్నాం. అవునా, తెలియక అడుగుతాను. మన బాస్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అవును. అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మన ప్రాజెక్ట్ ఓకే అయింది. మనం అంతా పార్టీ చేసుకుని తాగేసి పడిపోయాం. ఇంకా మళ్ళీ విలేజ్ ట్రిప్పులు ఏంటని. అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్కి వెళ్తున్నాం. అర్థమైందా? ఒక్క మొక్క అర్థం కాలేదు. నేను మాట్లాడింది తెలియరా? అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను. ఎగ్జామ్ చాలా బాగా రాశాను నానమ్మా. రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే, ఉంటానే. బాయ్. హాయ్. బాబాయ్ ప్రియా ఆఫీస్కి వెళ్ళారు. నేను వచ్చింది మీకోసం. ఇంకో చెక్ ఇవ్వడానికా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీకేం తెలుసు? కాశ్మీర్ అందంగా ఉంటుందని చెప్పడానికి 100 సార్లు చూడక్కర్లేదు. ఒక్కసారి చూస్తే చాలు. అవునండి, రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాకు మీ పద్ధతులు నచ్చలేదు. మీకు నాకు సరిపడదు. మీరు వెళ్ళొచ్చు. ఒక నిమిషం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. చూడండి, మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఆ రోజు మీరు నాకు పర్సు ఇచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు. ఎవరు రుణం ఉంచుకోకూడదన్న పెద్దల మాటలకు గౌరవం ఇచ్చి నేను మీకు డబ్బు ఇవ్వబోయాను. అది తప్ప? మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు. అనుకున్నది జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం. కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది. నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. నా మాటలే అంత. అవి కొందరిని బాధ పెట్టచ్చు, కానీ నేను బాధ పెట్టాలని అన్నాను. చూడండి, ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్ళి చెప్పడానికి కూడా మొహాట పడతారు. అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమన్నాను. లైఫ్ మ్యాటర్ కదా, ఆలోచించుకుని చెప్పండి. మీకోసం, మీ నిర్ణయం కోసం రేపు 5 గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను. బాయ్ అండి.
శ్రీదేవి నువ్వు కూర్చోండి. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? మీ ఇష్టం. అప్పుడే నా ఇష్టం మీదైందనమాట. ఫార్మాలిటీకి వాడే మాటలు కొన్ని ఉంటాయి, ఎక్కువగా ఊహించేసుకోకండి. అఫ్ కోర్స్ మనుషుల్ని అట్రాక్ట్ చేసే మాటలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి. నిన్న మీరు మాట్లాడారే అటువంటివి. నేను మీ పర్స్ తీసుకొచ్చిస్తే ఒక బెగ్గర్కి ఇచ్చినట్టు డబ్బు ఇవ్వబోయారు. దానికి రుణం తీర్చుకోవడం అనే కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కావాల్సింది కృతజ్ఞతగా మాట్లాడే సంస్కారం కానీ డబ్బిచ్చి పంపించే అహంకారం కాదు. డెలిగేట్స్ వచ్చినప్పుడు చేసిన హెల్ప్ కి బిజినెస్ తో ముడిపెట్టి చెక్ ఇవ్వబోయారు. పైగా నాకు చెక్ ఇవ్వడం దేవుడికి మొక్కు తీర్చడం లాంటిదన్నారు. భక్తిని కూడా బిజినెస్ గా చూసే మిమ్మల్ని నేను కాదు కదా, దేవుడు కూడా క్షమించడు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కలిసిన డబ్బు గురించే మాట్లాడతారు, డబ్బు గురించి ఆలోచిస్తారు. ఇంకా ఏం మిగిలిందని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి? యు ఆర్ రాంగ్. నేను నా పాలసీని ఎంతగా ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందంటారు. కాస్త కూల్గా ఆలోచించండి. సరే, మీరు నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను మిమ్మల్ని ప్రేమించనంటే మీరేం చేస్తారు? మీ ప్రేమను సంపాదించడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను. జనరల్ గా లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతలి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రేమనే తలుచుకొని ప్రేమ కోసం బతుకుతా ఉంటారు. కొంతమంది అయితే ప్రేమ కోసం ప్రాణాలే తీసుకుంటా ఉంటారు. కానీ మీరు ప్రేమ కోసం ఎంతైనా ఖర్చు పెడతానంటున్నారు. ఖర్చు పెడితే ప్రేమ రాదండి. లవ్ బర్డ్స్ ని కొనుక్కోవచ్చు, కానీ లవ్ ని కొనుక్కోలేం. మనసుకి మనీకి చాలా దూరం. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మన ఇద్దరికి సరిపడదు. ఈ విషయం ఇంతటితో మర్చిపోవటం మంచిది. వస్తాను. పిచ్చిది, డబ్బు వాల్యూ తెలియక మాట్లాడుతుంది. నా పట్టుదల గురించి నీకు తెలియదు శ్రీదేవి. మన ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. ఎరా ఈ ఊరు లేడీస్ లో మనకు గొప్ప ఫాలోయింగ్ ఉందని చెప్పి. అవునండి. ఆ బిందెట్టుకెళ్ళిన అమ్మాయి మనల్ని అసలు పట్టించుకోదేట్రా. ఊరి కొత్త అండి. కొత్త నమస్తే గంగరాజు. నమస్కారాల తర్వాత కానీ అండి, మీరు ఏంటంటే వారం రోజులు కనిపించకుండా పోయారు. మీరు కనిపించకపోయేసరికి నేను బ్యాంక్ పెట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా బావగారు కొంట్లో బాగా రాజమండ్రి వెళ్ళానండి. ఎంత బ్యాడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఓకే కదా. ఏమంటే నేనే ఇంత ఫీల్ అవుతున్నా అంటే మీరు ఎంత ఫీల్ అంటారు చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. బయలుదేరండి బయలుదేరండి. పెట్టుకోకండి సీతయ్య గారు. ఓరి నా కొడక, బాగాలేదు బావుకుంట్లో బాగాలేదు. నువ్వు రాజమండ్రి వెళ్ళి రాజలక్ష్మితో ఎన్ని సరసాలు ఆడుతున్నావు అన్న విషయం నాకు తెలుసన్న విషయం ఆడికి తెలియదు అన్న విషయం ఆడికి తెలియదురా. మీకు తెలియంది ఏముందండి. సరే కానీ నువ్వు ఏదో పని మీద వెళ్ళాలని ఒక తెలు. అదే అంత ముఖ్యమైన పని కాదులేండి, తర్వాత వెళ్తాను. సరే నేను గుడికి వెళ్తానా. వెళ్ళండి. కాంచన్నమ్మా వెళ్ళిన అందరినీ తిట్టినట్టు నన్ను తిడతాడు యాదవ. వెనకొత్తనటి కాంపిటీషన్ మనం అనుకుంది వీడికి వినపడింది ఏంటి? నా వెనకాల ఎట్రా నువ్వేదో విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. అదే రే, నేను అలా ఎలాగానే నువ్వు నన్ను తిట్టేసుకుందాం అనుకుంటున్నావు కదా. మిమ్మల్ని అండి అంత వద్దురే. నా టెక్నిక్ తెలిసినవాడు ఎవడు నా వెనకాల ఉండవు నాకు ఇష్టం ఉండదురా. నా నేనే నమ్మరా. నేను నా ముందు చంద్ర గారు సార్, మనం ఇక్కడే ఉండి ఈ నెల రోజుల్లో కనీసం 20 విలేజ్ అనే సెర్చ్ చేయాలి. కానీ రోజు రాజమండ్రి నుంచి రావాలంటే అటు ఇటు టూర్స్ టైం వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలంటారు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఇంట్లోనే స్టే చేసి సైట్స్ చూస్తే బెటర్ అండి. మనం వచ్చింది మన పని మీద, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళండి, ఏమనుకోరు. మీరు ఎన్ని గంటలు లేస్తారు? భోజనం దగ్గర నుంచి అయితే 6 గంటలు ఆడుతాయి. నేను అడిగింది మార్నింగ్. అది 6 గంటలకు సార్. 4:30కు లేవండి, జర్నీ టైం కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనిపించి అడిగినా కుదరదని చెప్పండి, అర్థమైందా? అలాగే సార్. ఏమైందిరా? టైర్ పంచర్ అయింది సార్. చచ్చా, వెనకాల వస్తున్న కాలేజ్ ఏది? కనపట్టలేదు సార్, దారి తప్పాడేమో. స్వామి, నీ దర్శనం చేసుకోవడానిక మమ్మల్ని ఇక్కడ ఆపావు. సార్, పంచర్ వేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ మల్లికార్జున స్వామి చాలా మహిమ గలవాడు. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొద్దామా? పదండి, ఇంకెప్పుడు పంచడాడకూడదు దాన్ని పెట్టుకుందాం. ఓకే ఓకేనా? ఎరా వీడు దండాలు ఎడుతున్నాడా ఎక్సైల్ చేస్తున్నాడా? నాకు కూడా డౌటేనండి.
ఏటి ఇదంతా బత్తే యా ఊరు కొత్తలా ఉంది. ఏ ఊరినిది? నీ పెళ్ళం బాగుంటుందా? ఏ, నా పర్సనల్ విషయాలు నీకెందుకు? నేను అడిగితే నువ్వు చెప్పగా నువ్వు అడితే నేను చెప్పాలా? చాలా ఎక్కువ ఉంది. నీకు కొంచెం ఇచ్చేస్తానులే. నేనే ఎక్సెల్ అనుకుంటే ఈడు ఎవడో డబుల్ ఎక్సెల్. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ. ఏమయ్యా నడిచేదారిలో సాష్టాంగ నమస్కారాలు ఏంటయా? ఎవరు? బాబాయ్ నువ్వా? చంద్రం, ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా? వచ్చే ముందు ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఒక ప్రాజెక్ట్ పని మీద అనుకోకుండా వచ్చానులే బాబాయ్. అనుకోకుండా వస్తే మాత్రం ముందు ఇంటికి రాకుండా గుడికి రావడం ఎట్రా? అంటే ఇక్కడ ప్రసాదాలు ఎడుతున్నారని తెలిసినా? ఈయనెవరు? మా ఫోటోగ్రాఫర్. ఒట్టి గ్రాఫరే, ఫోటోలు రావు. ఇదిగో నన్ను ఏమన్నా అంటే అందుకే నా కెమెరాని ఏమనుకో. ఇలాంటి కెమెరాలు ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి నా దగ్గర ఉంది, ఇంకోటి ఇంట్లో ఉంది. ఇలాంటి ఎదవ తెలివితేటలు చాలా ఉన్నాయి వీడి దగ్గర. ఏంట అంత తెలివైనవాడువా? యా. అయితే ఓ చిన్న పొడుపు కదా పొడుస్తాను చెప్పు. పొడుచుకోండి. నీ దగ్గరే ఉంటది, నీకు తప్ప ఎవరికి ఉపయోగపడదు. ఏంటది? నా కట్రారు కాదు నీ పొర్ర. అది నాకు ఎప్పుడు ఉపయోగపడదా? ఇదేంటి శ్రీదేవి ఇక్కడ ఉంది? ఈ అమ్మాయిది ఊరేనా? శుభమా అంటూ దేవుడి దర్శనానికి వస్తే ఇతని దర్శనం ఏంటండి? ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. బాబు దేవుడు దండం పెట్టుకోండి, తీర్థం పుచ్చుకుందరు గాని. దండం పెట్టుకుంటే ఆ దేవుడు కోరుకున్నవన్నీ నెరవేరుస్తాడా? ఇక్కడ దేవుడు కొలువై ఉంది భక్తుల కోరికలు తీర్చడానికి బాబు. అయితే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయిని ఎలాగైనా నా దాన్ని చేయి స్వామి అని కోరుకుంటే తీరుస్తాడా? తప్పకుండా. ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి. మరి నేను ఇష్టపడ్డ అమ్మాయి ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి అని కోరుకుంటే అప్పుడు దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడు? ఇలాంటి ధర్మ సంకటం నాకే కాదు, ఆ దేవుడికి కూడా వచ్చి ఉండదు. ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అలాగే అడిగిరండి. అసలు కుదరదు బాబాయ్. మీరు అభిమానంతో పిలిచిన మా బాస్ ఒప్పుకోడే. ఒప్పుకోకపోతే ఒప్పిస్తారా? చంద్ర గారు సార్ బయలుదేరదామా? ఈయనే మా బాస్. నమస్కారం అండి. నమస్కారం బాబు. బాబు ఒక చిన్న మాట. చంద్రం మాకు బాగా కావలసిన వాడు, అంటే మీరు కూడా మాకు బాగా కావలసిన వాళ్ళే. అందుచేత మీరు ఇక్కడ ఉన్నంత కాలం అందరూ హాయిగా మా ఇంట్లోనే ఉండండి. అబ్బాయి తాతయ్య, ఇతనేంటి మా వాళ్ళతో మీటింగ్ పెట్టాడు? అంటే వీళ్ళు శ్రీదేవి ఫ్యామిలీ అనమాట. ఏమా ప్రదక్షిణలు పూర్తి అయిపోయా? అయిపోయాయి తాతయ్య. చంద్ర గారు వస్తున్నా సార్. ఇందా కారులో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటున్నారు, వీళ్ళేనా? వీళ్ళే సార్. అయినా ఆఫీస్ పని మీద వచ్చి చుట్టాలను ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదు కదా. మీకు బాగా కావాల్సిన వాళ్ళు కదా, ఫీల్ అవుతారేమో. అయితే మాత్రం మీ పాలసీ మీరు మార్చుకుంటారా? మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. మీ తరపున నేను మాట్లాడుతుండే. ఏమండే కుదరదండే. నువ్వు నోర్మోయ్. ఫోన్లేండి, మీరందరూ కావాల్సిన వాళ్ళు. నా వల్ల విడిగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. పెద్ద ఆయన కూడా అడిగారు కదా, బాగోదు. ఏసీలు ఫోమ్ బెడ్లు అలవాటు ఉన్న వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? విలేజ్ గురించి స్టడీ చేయడానికి వచ్చి ఏసీలు ఫోమ్ బెడ్లు కావాలంటావా? కొంపతీసి ఉంటానంటాడా ఏంటి? ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టుగానే మీ ఇంట్లోనే ఉంటాం. చాలా సంతోషం బాబు. ఇక వెళ్దాం పదండి.